మే 27 పద్మినీ ఏకాదశి పూజా విధానం నియమాలు. ఈ పరిహారాలతో అష్టైశ్వర్యాలు మీ సొంతం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యతంతా ఇంతా కాదు. అందులోనూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో వచ్చే ఏకాదశికి ఎన్నో రెట్ల అపారమైన శక్తి ఉంటుంది. ఈ పవిత్రమైన అధిక మాసంలో ఏర్పడే ఏకాదశినే మనం పద్మినీ ఏకాదశి అని పిలుస్తాము. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ పద్మినీ ఏకాదశి నాడు ఎవరైతే నిష్టగా పూజలు, ఉపవాసాలు ఆచరిస్తారో వారి 7 జన్మల దారిద్ర్యం, పాపాలు పటాపంచలైపోయి ఇల్లంతా కనకవర్షం కురుస్తుందని సాక్షాత్తు పురాణాలు చెబుతున్నాయి. మనం మనసులో ఏది కోరుకుంటే ఆ కోరికను నెరవేర్చే కల్పవృక్షం లాంటిది ఈ పద్మినీ ఏకాదశి. మరి అంతటి మహిమాన్వితమైన ఈ పద్మినీ ఏకాదశి పూజా విధానం ఏమిటి? ఆ రోజు పాటించాల్సిన నియమాలు, చెయ్యాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఏకాదశికి పద్మినీ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి ఉన్న శక్తి ఏమిటి అన్నదానికి మన పురాణాల్లో ఒక అద్భుతమైన వృత్తాంతం ఉంది. పూర్వం త్రేతాయుగంలో హైహయ వంశానికి చెందిన కార్తవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి 100 మంది భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు. ఎన్నో యాగాలు, దానధర్మాలు చేసినా ఫలితం లేకపోవటంతో తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తన ప్రియమైన భార్య అయిన పద్మినీతో కలిసి తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాడు. 10,000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసినా ఆ దంపతులకు భగవంతుని దర్శనం కాలేదు. అప్పుడు మహారాణి పద్మిని మహాపతివ్రత అయిన అనసూయాదేవి వద్దకు వెళ్లి తన ఆవేదనను చెప్పుకుని రోదించింది. అప్పుడు అనసూయాదేవి, అమ్మా పద్మిని, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున అత్యంత నిష్టతో శ్రీహరిని ఆరాధించి ఉపవాసముండు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని పూజా విధానాన్ని ఉపదేశించింది. అనసూయాదేవి చెప్పిన విధంగానే పద్మినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ముల్లోకాలను జయించగల పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జునుడు అనే పుత్రుడిని సంతానంగా ప్రసాదించాడు. ఆ పద్మిని ఆచరించిన వ్రతం కాబట్టే దీనికి పద్మినీ ఏకాదశి అని పేరు వచ్చింది. సంతానలేమితో బాధపడేవారు, జీవితంలో తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్నవారు ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే వారికి భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇక పూజ గదిని పూలతో అందంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్రటి గులాబీ పూలను, అలాగే శ్రీ మహావిష్ణువు పటానికి స్వచ్ఛమైన తులసిమాలను సమర్పించాలి. ఏకాదశి నాడు దీపారాధన చాలా ముఖ్యం. బియ్యపు పిండి, ఆవు పాలు మరియు కొద్దిగా బెల్లం కలిపి తయారు చేసిన 2 పిండి దీపాలను స్వామివారి ముందు వెలిగించటం చాలా శ్రేష్టకరం. ఒకవేళ పిండి దీపాలు చేయలేనివారు ఇత్తడి లేదా వెండి కుందుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసి దీపారాధన చెయ్యాలి. ఈ పద్మినీ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. వంటగదిలో శుభ్రమైన పాత్రలో ఆవు పాలను పోసి అవి పైకి పొంగేలా చూడాలి. సాధారణ రోజుల్లో పాలు పొంగితేనే ఎంతో శుభసూచకం. అలాంటిది ఈ అద్భుతమైన ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు ఉప్పొంగుతాయి. లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆ పొంగించిన పాలతోనే కమ్మటి పొంగలి లేదా క్షీరాన్నం తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. దీనితో పాటు అరటిపండ్లు, వడపప్పు, పానకం లేదా పులిహోరను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఏ నైవేద్యం సమర్పించినా దానిపైన ఖచ్చితంగా 2 తులసి దళాలను ఉంచాలి. తులసి దళం లేనిదే విష్ణుమూర్తి ఏ నైవేద్యాన్ని స్వీకరించడు.
పూజ చేసే సమయంలో మీ పూజాపీఠంపై కొన్ని పసుపు కొమ్ములను ఉంచి పూజించండి. పూజ పూర్తయ్యాక ఆ పసుపు కొమ్ములను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో లేదా డబ్బులు దాచుకునే లాకర్లో పెట్టుకుంటే మీ ఇంటికి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. పూజ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు, కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రజపం వల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లనిపిస్తే ఈ ఏకాదశి నాడు ఒక చిన్న పరిహారం చేయండి. ఒక రాగి చెంబు తీసుకుని అందులో నిండుగా నీళ్లు పోసి చిటికెడు కుంకుమ మరియు ఒక పువ్వు వేసి ఆ కలశాన్ని మీ పూజ గదిలో ఈశాన్యం మూలలో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లోని చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ భర్తకు వృత్తి వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఏకాదశి అంటే తులసీదేవికి ప్రాణం. ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లోని తులసీ కోటలో కొద్దిగా పచ్చిపాలు పోసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయాలి. పూజ తర్వాత తులసీ కోటలోని పవిత్రమైన మట్టిని తీసుకుని మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. దీనివల్ల మీకున్న నరదృష్టి అంతా పటాపంచలైపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో తులసీ కోట లేకపోతే ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఇంటి ఈశాన్యం దిశలో ఒక కొత్త తులసీ మొక్కను నాటుకోండి. ఇంటి ఉత్తర దిశ కుబేరుని స్థానం కాబట్టి ఈరోజు లక్ష్మీ కుబేరుల ఫోటోను పూజ గదిలో ఉత్తరం వైపు ఉండేలా అమర్చుకోండి. ఇది నిరంతర ధన ప్రవాహాన్ని ఇస్తుంది. అలాగే ఇంటి ప్రధాన గుమ్మం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి దానికి సాంబ్రాణి ధూపం చూపించండి. సాయంత్రం సంధ్యా సమయం అనగా 6 నుండి 7 గంటల మధ్యలో మీ ఇంటి సింహద్వారం బయట గడపకు ఇరువైపులా మట్టి ప్రమిదల్లో కర్పూరం బిళ్ళలు వెలిగించండి. కర్పూరం వెలిగించడం వల్ల దరిద్రదేవత మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు. వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు ఈ ఏకాదశి నాడు పసుపు రంగు బట్టలు ధరించి దగ్గర్లోని విష్ణు దేవాలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగిస్తే అతి త్వరలో కళ్యాణ గడియలు వస్తాయి. అలాగే సంతానం కోసం ఎదురుచూసేవారు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది. విపరీతమైన అప్పుల బాధల్లో ఉన్నవారు శ్రీ మహాలక్ష్మికి పద్మాలు లేదా తామరపూలు సమర్పించి ఓం కమలాయై నమః అనే మంత్రాన్ని జపిస్తే కటిక పేదరికం నుండి బయటపడి అష్టైశ్వర్యాలు పొందుతారు. ఏకాదశి నాడు పూజలు చేయటం ఎంత ముఖ్యమో కొన్ని పనులు చేయకుండా నియమాలు పాటించటం కూడా అంతే ముఖ్యం. మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున పొరపాటును కూడా ఉప్పును తీసుకోకూడదు. ఉప్పు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పండితులు చెబుతారు. కాబట్టి ఉప్పు లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ రోజున తలస్నానం చేయకూడదు. తలకు నూనె రాయకూడదు. ఇలా చేస్తే ఆయుర్దాయం క్షీణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏకాదశి నాడు పగటిపూట నిద్రపోవటం మహాపాపం. మీరు ఉపవాసం ఉండి పూజలు చేసి పగలు నిద్రపోతే మీరు చేసిన పూజాఫలమంతా శూన్యం అయిపోతుంది. కాబట్టి పగలు దైవనామస్మరణ చేస్తూ మేల్కొని ఉండాలి. మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటి తామస గుణాన్ని పెంచే ఆహార పదార్థాలను ఇంటికి కూడా తీసుకురాకూడదు. ఏకాదశి నాడు చేసే దాన ధర్మాలకు 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మీ స్తోమతను బట్టి ఆకలితో ఉన్న పేదవారికి కనీసం ఒక్కరికైనా అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. అలాగే గోమాతకు అరటిపండ్లు లేదా పచ్చగడ్డి తినిపించి 3 ప్రదక్షిణలు చేయండి. మీ వంశం వృద్ధి చెందుతుంది. ఈ రోజున వీలైతే ఖచ్చితంగా ఉపవాసం ఆచరించటానికి ప్రయత్నించండి. ఉపవాసం ఉండలేనివారు పాలు, పండ్లు మాత్రమే తీసుకుని భగవంతుని ధ్యానించండి.
సాయంత్రం సమయంలో దగ్గరలోని ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి గాని శివాలయానికి గాని వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ విధంగా నిష్టగా భక్తి శ్రద్ధలతో ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీ మహాలక్ష్మి మరియు విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహాన్ని అష్టైశ్వర్యాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగపడినా వెంటనే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వాళ్ళను కూడా ఈ నియమాలు పాటించేలా ప్రోత్సహించండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జీవిత సత్యాలు, వాస్తు నియమాలు మరియు పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఓం నమో నారాయణాయ అని రాయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.